Welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science Faculty. సో మనము ప్రీవియస్ క్లాసెస్ లో చాలా వరకు కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినామండి. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినాం. మళ్ళీ ఎవ్రీ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం యాజ్ వెల్ యాజ్ సో కొన్ని బిట్స్ కూడా డిస్కస్ చేసినాం, అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో ఆ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ లో ఏంటంటే క్వశ్చనింగ్ లెవెల్ అనేది ఎలా వస్తూ ఉంది. ఓకేనా? క్వశ్చనింగ్ లెవెల్ అనేది ఎలా వస్తూ ఉంది జనరల్ సైన్స్ నుండి. సో దట్ క్వశ్చన్స్ we are going to discuss today. Okay, so the questioning we are going to expect from for NTPC. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తర్వాత ఏంటంటే ప్రీవియస్ స్లైడ్ లో ఏవైతే జరిగినాయో సో వాటిలో జరిగిన ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ అనేది ఎలా వస్తా ఉన్నాయి, సో నెక్స్ట్ క్వశ్చనింగ్ లెవెల్ ఎలా ఉంది, సో నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి సో క్వశ్చన్స్ ని బట్టి మనకు అర్థమైపోద్ది. ఓకేనా? కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం కొన్ని ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఓకేనా? ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇవి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకేనా? కాబట్టి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కలిపి సో ఒక 15 క్వశ్చన్స్ వరకు మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో ఈ క్లాస్ లో ఏంటంటే జనరల్ సైన్స్ నుండి మనం తీసుకుంటే ఫిజిక్స్ నుండి క్వశ్చన్స్ ఉన్నాయండి, తర్వాత కెమిస్ట్రీ, దెన్ ఫాలోడ్ బై బయాలజీ. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 చాప్టర్స్ నుండి, అంటే 3 సబ్జెక్ట్స్ నుండి మనము క్వశ్చన్స్ అనేది తీసుకున్నాం. ఒక 15 క్వశ్చన్స్ వరకు విల్ డిస్కస్ టుడే. ఓకే, సో ఇన్ దిస్ దీంట్లో అంటే మెయిన్ గా ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తా ఉన్నాయని చెప్పేసి ఒక ఐడియా కోసం. సో ఇంకోటి దట్ టు వెరీ ఇంపార్టెంట్, హౌ ద క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద డిఫరెంట్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో నాట్ ఓన్లీ ఫర్ ఎన్టీపీసీ, సో అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే నోటిఫికేషన్స్ రాబోతున్నాయో వాటిలో కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎలా వస్తా ఉంటాయి. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి సో ఈ క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమైపోద్దండి. ఓకేనా? కాబట్టి క్వశ్చన్స్ అనేది నార్మల్ గా సింపుల్ గా కనబడతా ఉంటాయి, కానీ దర్ ఇస్ ఏ సో లాజిక్ బిహైండ్ దట్. ఓకే, అంటే మన కాన్సెప్ట్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఎవ్రీ క్వశ్చన్ దేర్ షుడ్ బి ఏ ఇంటర్లింక్ కాన్సెప్ట్. ఓకే, విల్ డిస్కస్ దీస్ క్వశ్చన్స్. లెట్ us start now. Okay, see the first question. So which of the following is not a unit of time? Which of the following is not a unit of time అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఓకే, which of the following is not a unit of time అంటే టైం యొక్క యూనిట్ కాంది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే లైట్ ఇయర్ అని చెప్పేసి, సెకండ్ వన్ ఈస్ వాట్ నానో సెకండ్స్, థర్డ్ వన్ ఈస్ మైక్రో సెకండ్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ సెకండ్. ఓకే, చూడండి ఇక్కడ అన్ని ఇయర్ గానీ, నెక్స్ట్ సెకండ్ గానీ, మైక్రో సెకండ్ గానీ, నెక్స్ట్ సెకండ్ గానీ, సో అన్ని ఏంటంటే టైం రిలేటెడ్ అన్నట్లు కనబడతా ఉన్నాయి. ఓకే, సో ఎక్సెప్ట్ వన్ ఆప్షన్ రిమైనింగ్ ఆల్ ఆర్ యూనిట్స్ ఆఫ్ టైం. ఓకే, కాబట్టి అన్ని ఏంటంటే టైం యొక్క యూనిట్స్ ఎక్సెప్ట్ వన్. ఓకే, అదేంటంటే చూద్దాం. ఇక్కడ చూడండి, సో మనం ఆల్రెడీ చాలా వరకు డిస్కస్ చేసినామండి. ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఆల్రెడీ మన సో 5 Mantra కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ బేసిక్స్ పైన. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి లైట్ ఇయర్ కనుక తీసుకుంటే ఏంటంటే సో లైట్ ఇయర్ ఒకటి, తర్వాత ఏంటంటే నానో సెకండ్స్, నెక్స్ట్ మైక్రో సెకండ్ అండ్ సెకండ్ కనుక తీసుకుంటే సో చాలా వరకు ఏంటంటే సో లైట్ ఇయర్. ఓకేనా? చాలా వరకు ఏంటంటే సో లైట్ ఇయర్ ని అందరూ టైమ్ యూనిట్స్ అని చెప్పేసి అనుకుంటారండి. సో లైట్ ఇయర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ యూనిట్ ఫర్ డిస్టెన్స్. ఓకేనా? సో డిస్టెన్స్ యొక్క యూనిట్స్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఏ యూనిట్ ఫర్ డిస్టెన్స్. ఓకే, సో లైట్ ఇయర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ యూనిట్ ఫర్ డిస్టెన్స్, నాట్ ఏ టైం. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ డిస్టెన్స్ కూడా ఎలా తీసుకుంటామంటే చూడండి, ఇక్కడ జనరల్ గా లైట్ ఇయర్ అంటే ఏంటంటే సో ద లైట్ ట్రావెల్. ఓకే, ద లైట్ ట్రావెల్ ఇన్ 1 year. ఓకేనా? అంటే జనరల్ గా ఏంటంటే సంవత్సర కాలంలో లైట్ అనేది ప్రయాణించే దూరాన్ని మనం జనరల్ గా లైట్ ఇయర్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా? అది ఎక్కడంటే వాక్యూమ్ లో అని చెప్పి చెప్తా ఉంటాం అండి. ఓకే, సో లైట్ ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్, సో ఇన్ 1 year, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ లైట్ ఇయర్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ లైట్ ఇయర్ అనేది ఏంటంటే ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. జనరల్ గా ఏంటంటే డిస్టెన్స్ తీసుకుంటాం కాబట్టి సో లైట్ ఇయర్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు యూనిట్ ఆఫ్ టైం. ఓకే, సో వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నానో సెకండ్ తీసుకుంటే, నానో అంటే సో ఏంటంటే 10⁻⁹ కదా, 10⁻⁹ సెకండ్స్, 10⁻⁹ సెకండ్స్ ఆర్ ది నానో సెకండ్స్ అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ మైక్రో సెకండ్స్ కనుక తీసుకుంటే, సో 10⁻�6 సెకండ్స్ అండి. మైక్రో సెకండ్స్ అంటే సో జనరల్ గా 10⁻�6 సెకండ్స్. కాబట్టి సో ఇక్కడ సెకండ్ అంటే ఆల్రెడీ వి నో వెరీ వెల్ అబౌట్ ద సెకండ్, రైట్?
కాబట్టి నానో సెకండ్ కానీ, తర్వాత మైక్రో సెకండ్ కానీ, తర్వాత సెకండ్ కానీ, సో ఇవి 3 ఏంటంటే టైం యొక్క యూనిట్స్. ఓకే, వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ లైట్ ఇయర్ ఇట్ ఈస్ నాట్ ఏ టైం యూనిట్. కాబట్టి సో దీనికి ఆన్సర్ ఏంటంటే జనరల్ గా సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, సో జనరల్ గా ఏంటంటే లైట్ ఇయర్ కనుక తీసుకుంటే ఏంటంటే జనరల్ గా లైట్ యొక్క స్పీడ్ కనుక కన్సిడర్ చేస్తే, ఓకే, సో స్పీడ్ యొక్క లైట్ యొక్క స్పీడ్ ఏంటంటే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అని చెప్తా ఉంటాం కదా. సో అది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వాక్యూమ్, మనము లైట్ లో డిస్కస్ చేసాం. ఓకే, స్పీడ్ ఆఫ్ ది లైట్ స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వాక్యూమ్, స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వాక్యూమ్ ఏంటంటే సో 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వాక్యూమ్. ఓకేనా, చూడండి ఇక్కడ సో లైట్ స్పీడ్ అనేది కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా వరకు ఎగ్జామ్స్ లో ఇది కూడా అడిగారు. 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ద వాక్యూమ్. ఓకేనా, అంటే వాక్యూమ్ అంటే ఏంటి జనరల్ గా దెర్ ఈస్ నో మీడియం అని చెప్పొచ్చు, అండ్ దెర్ ఈస్ నో ఎయిర్ ఇన్ దట్ మీడియం అని చెప్పొచ్చు. ఓకేనా, కాబట్టి వాక్యూమ్ అంటే ఏంటంటే సో నో మీడియం, రీజన్ వి ఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ వాక్యూమ్, రైట్. కాబట్టి వాక్యూమ్ లో లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్ ఏమన్నా మనం కనుక అబ్జర్వ్ చేసినట్టే చాలా వరకు అన్ని టైం రిలేటెడ్ ఉన్నాయి కదా. సో ఇందులో ఏంటి టైం రిలేటెడ్ గాంధీ అని చెప్పేసి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. కాబట్టి లైట్ ఇయర్ ఈస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టైం. ఓకే, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. జనరల్ ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి కెమిస్ట్రీ క్వశ్చన్ కదా. కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనొచ్చు, లేదంటే పీరియాడిక్ టేబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా, పీరియాడిక్ టేబుల్ లో జనరల్ ఏంటంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, తర్వాత డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాంగ్ విత్ దట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్సో బి ప్రెసెంట్. ఓకే, సో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ఏమంటాము అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ మనం పీరియాడిక్ టేబుల్ కనుక ఒకసారి రఫ్ గా కనుక సో డ్రా చేస్తే చూడండి ఎలా ఉంటది పీరియాడిక్ టేబుల్ అంటే. సో ఇక్కడ జనరల్ గా ఎలా ఉంటదండి పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ ఈ పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకుంటే ఏంటంటే ఇది ఫస్ట్ ఏంటంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో దిస్ ఇస్ కాల్డ్ యాస్ ఎస్ బ్లాక్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఇవి పి బ్లాక్ ఎలిమెంట్స్, ఏమంటాం దీన్ని పి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాం. సో తర్వాత ఈ ఏరియా ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ యాస్ డి బ్లాక్. ఓకేనా, సో దీన్ని మనము డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పీరియాడిక్ టేబుల్ కింద మళ్ళీ 2 గ్రూప్స్ ఉంటాయండి. సో 2 పీరియడ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫస్ట్ పీరియడ్ అండ్ సెకండ్ పీరియడ్ అన్నట్టు. సో ఇది ఏంటంటే వన్ ఈస్ లాంథనైడ్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫర్ ద యాక్టినైడ్స్, లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అని చెప్పేసి ఇలా సో 2 పీరియడ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఈ పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకుంటే ఏంటి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ సో నెక్స్ట్ వన్ దీన్ని ఎఫ్ బ్లాక్ అంటాం. ఇదే లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. సో దీన్ని ఏమంటామంటే ఎఫ్ బ్లాక్ అని చెప్తా ఉంటాం. ఏమంటాం దీన్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తా ఉంటాం. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమడిగారు ఇక్కడ. సో ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే వీటిని మనం జనరల్ గా ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తా ఉంటాం. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ కి అనదర్ నేమ్ ఏంటి, అనదర్ నేమ్ ఏంటంటే చూడండి ఇక్కడ సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే ఏంటంటే సో ఇందులో 2 గ్రూప్స్ ఉంటాయండి. 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ గ్రూప్ ని ఏమంటామంటే సో ఆల్కలీ మెటల్స్ అంటాం. ఏమంటాం ఫస్ట్ గ్రూప్ ని ఆల్కలీ మెటల్స్. సో ఫస్ట్ గ్రూప్ ని మనము ఆల్కలీ మెటల్స్ అని చెప్తా ఉంటాం, ఆల్కలీ మెటల్స్. సో నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ సెకండ్ గ్రూప్ ని మనం ఏమంటామంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్తా ఉంటాం, ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఈస్ ఆల్కలీ మెటల్స్, సెకండ్ వన్ ఈస్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఓకేనా, సో మరి ఇక్కడ పి బ్లాక్ ని కనుక తీసుకుంటే ఏంటంటే ఇవి మెటల్స్ అంటామండి కంప్లీట్ గా. సో ఇవి దీస్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ నాన్ మెటల్స్. ఓకేనా, సో ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏమంటామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తా ఉంటాం. ఏమంటారంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ పి బ్లాక్ కనుక తీసుకుంటే ఏంటంటే పి బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఏమంటామంటే జనరల్ గా సో ఇట్ ఈస్ ఫర్ ద నాన్ మెటల్స్ అని చెప్తా ఉంటాం, నాన్ మెటల్స్. ఓకేనా, సో జనరల్ గా నాన్ మెటల్స్ అని చెప్పేసి తీసుకుంటా ఉంటాం, వీటిని నాన్ మెటల్స్ అంటాం. కాబట్టి పి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ నాన్ మెటల్స్ అని చెప్తా ఉంటాం. సో ఇక్కడ డి బ్లాక్ ఏమంటామంటే వీటిని మనం ఏమంటామంటే మెటలాయిడ్స్ అనొచ్చు, లేదా ఏమనొచ్చు అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఏమంటాం దీన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్.
సో we are calling this as a transition elements అని చెప్పేసి చెప్తా ఉంటాం, transition elements. సో మరి ఇక్కడ ఎ బ్లాక్ ని ఏమంటాం చూడండి, ఎ బ్లాక్ ని ఏమంటాం అంటే ఎ బ్లాక్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటామండి. ఏమంటాం వీటినంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో వీటిని మనం ఏమంటామంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో ఇక్కడ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఎఫ్ బ్లాక్. కాబట్టి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ని జనరల్ గా మెటల్స్ అంటాం. సో ఆ మెటల్స్ లో ఫస్ట్ గ్రూప్ ని ఆల్కలీ మెటల్స్ అని, సెకండ్ గ్రూప్ వచ్చేసి ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో అక్కడ పి బ్లాక్ లో జనరల్ గా ఏంటంటే 6 గ్రూప్స్ ఉంటాయండి, 6 గ్రూప్స్ ఉంటాయి పి బ్లాక్ లో. ఈ 6 గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే నాన్ మెటల్స్ అంటా ఉంటాం. ఏమంటాం వాటిని? నాన్ మెటల్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో జనరల్ గా 10 గ్రూప్స్ ఉంటాయి. సో డి బ్లాక్ లో 10 గ్రూప్స్ ఉంటాయి. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ మనము ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఎఫ్ బ్లాక్ కనుక తీసుకుంటే ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే ఎఫ్ బ్లాక్ లో జనరల్ గా 14 గ్రూప్స్ ఉంటాయండి. ఎఫ్ బ్లాక్ లో 14 గ్రూప్స్ ఉంటాయి. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఏమంటామంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఏమంటాం వాటిని? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ కనుక మనకు దీనిపైన క్లారిటీ వచ్చింది కదా. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి ఇక్కడ, ఎలిమెంట్స్ ఆఫ్ డి బ్లాక్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ ఏంటి? ఆల్కలీ సాయిల్ మెటల్ గ్రూప్. ఆల్కలీ సాయిల్ అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు దీన్ని? ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఆల్కలీ సాయిల్ మెటల్స్ అనొచ్చు, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? జీరో గ్రూప్ ఎలిమెంట్స్. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటే జనరల్ గా వీటిని అంటామంటే, సో ఇక్కడ గ్యాసెస్ ఉంటాయి కదా, ఇనర్ట్ గ్యాసెస్ అంటాం లేదా నోబుల్ గ్యాసెస్ అంటాం. సో నోబుల్ గ్యాసెస్ ని మనము 0th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం, లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం, లేదా ఇనర్ట్ గ్యాసెస్ అంటాం, లేదంటే సో నోబుల్ గ్యాసెస్ అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి సో ఈ నోబుల్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయి ఇక్కడ 0th గ్రూప్ ఎలిమెంట్స్ కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే జనరల్ గా సో మనకి సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, నెక్స్ట్ రేడాన్. ఓకేనా. ఇవి జనరల్ గా ఏమంటాం అంటే మనము నోబుల్ గ్యాసెస్ లేదా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. ఓకేనా. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ ఇనర్ట్ గ్యాసెస్? ఇనర్ట్ గ్యాసెస్ అన్నా కానీ రెండు సేమ్ అండి. ఇనర్ట్ గ్యాసెస్ అనొచ్చు, నోబుల్ గ్యాసెస్ అనొచ్చు, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అనొచ్చు, లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ డి ఆప్షన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ డి బ్లాక్ మనం ఏమంటున్నాం అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అన్నాం కదా, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ సో టర్మ్ ఈస్ ద యూనిట్ ఆఫ్, టర్మ్ అనే దాన్ని జనరల్ గా దేని యొక్క యూనిట్ అని చెప్పేసి క్వశ్చన్ అండి. టర్మ్ అనేది ఆ టర్మ్ కనుక మనకు ఐడియా ఉంటేనే జనరల్ గా ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకు. ఓకే. సో టర్మ్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్, ఆప్షన్ ఏ ఈస్ పవర్ ఇచ్చారు, ఆప్షన్ బి ఈస్ హీట్, ఆప్షన్ సి ఈస్ లైట్ అండ్ ఆప్షన్ డి ఈస్ డిస్టెన్స్. ఓకేనా. సో జనరల్ గా 1 by 1 కనుక మనం డిస్కస్ చేస్తే ఏంటంటే ఫస్ట్ పవర్ అంటే ఏంటి? సో పవర్ అంటే ఏంటంటే జనరల్ గా సో ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ నోన్ యాజ్ పవర్, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ నోన్ యాజ్ పవర్ అని చెప్పి చెప్తా ఉంటాం. వాటి యూనిట్స్ కనుక తీసుకుంటే చూడండి, సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ పవర్ P is equals to వర్క్ డన్ బై టైం అని చెప్పి చెప్తా ఉంటాం, అంటే W/T అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా. పవర్ P is equals to W/T అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి వీటి యొక్క యూనిట్స్ కనుక తీసుకుంటే సో వర్క్ డన్ కి యూనిట్స్ వచ్చేసి జౌల్స్ అండ్ టైం కి యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. జౌల్ ఫర్ సెకండ్స్ మనం ఏమంటాం అంటే జనరల్ గా వాట్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటాం వీటిని? వాట్స్ అని చెప్పేసి అంటాం. ఇలా చెప్పొచ్చు. లేదంటే పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని తీసుకోవచ్చు అండి. వోల్టేజ్ ఇంటూ కరెంట్, దట్ ఈస్ V into I. ఓకే. పవర్ ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే పవర్ P is equals to వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అంటే ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ని మనము పవర్ అంటా ఉంటాం. కాబట్టి ఇక్కడ సో P is equals to V into I. ఓకేనా. సో ఇక్కడ యూనిట్స్ కనుక తీసుకుంటే ఏంటంటే సో వోల్టేజ్ కి లేదంటే V కి యూనిట్స్ ఏంటంటే వోల్ట్స్ అని చెప్పేసి తీసుకుంటాం, వోల్ట్స్. సో వోల్ట్ అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ కరెంట్ యూనిట్స్ వచ్చేసి ఆంపియర్. ఓకే. కరెంట్ యూనిట్స్ వచ్చేసి ఆంపియర్. కాబట్టి వోల్ట్ అండ్ ఆంపియర్ ని మనం ఏమంటాం అంటే దీన్ని సో కంప్లీట్ గా మనం ఏమంటున్నాం అంటే వీటిని వాట్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటే దీన్ని వాట్. ఓకే. లేదా వాట్స్. కాబట్టి పవర్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ నోన్ యాజ్ పవర్. వాటి యొక్క యూనిట్స్ కనుక తీసుకుంటే జౌల్ ఫర్ సెకండ్స్ అనొచ్చు, వాట్స్ అనొచ్చు, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ లో మనం ఎలా తీసుకుంటామంటే సో వోల్ట్ ఇంటూ ఆంపియర్ అని చెప్పి తీసుకుంటే దాన్ని వోల్ట్ ఇంటూ ఆంపియర్ ని మనము పవర్ వాట్స్ అని చెప్పి తీసుకుంటాం. అది జనరల్ గా పవర్ అంటే.
నెక్స్ట్ వాట్ అబౌట్ హీట్ కనుక తీసుకున్నాం అనుకోండి. సో హీట్ అంటే ఏంటి జనరల్ కంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి చెప్తా ఉంటాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ దేర్ షుడ్ బి ఏ టెంపరేచర్ డిఫరెన్స్. ఇస్ ఇట్ క్లియర్? అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే హీట్ అనేది ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కనుక లేదనుకోండి, టెంపరేచర్ డిఫరెన్స్ కనుక లేకపోతే ఏంటంటే హీట్ అనేది ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి దేర్ షుడ్ బి ఏ టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. కాబట్టి హీట్ మనం ఏమంటామంటే హీట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటాం దాన్ని? హీట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి హీట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నాం కాబట్టి సో జనరల్ గా దీని యొక్క యూనిట్స్ ఏం తీసుకుంటామండి మనము SI సిస్టమ్ లో కనుక తీసుకుంటే సో జౌల్స్ అని చెప్పి తీసుకుంటాం. SI సిస్టమ్ లో జౌల్స్. నెక్స్ట్ CJ సిస్టమ్ లో కనుక తీసుకుంటే ఏంటంటే క్యాలరీస్ అని చెప్పి తీసుకుంటాం. ఏమంటారు దీన్ని? క్యాలరీస్. కాబట్టి ఈ థర్మ్ అనే యూనిట్ ఏదైతే ఉందో థర్మ్. ఓకే, థర్మ్ అనే యూనిట్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హీట్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు హీట్. ఓకే, నెక్స్ట్ వన్ లైట్ కనుక తీసుకుంటే ఏంటంటే సో లైట్ డెఫినేషన్ ఏంటి? సో లైట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎనేబుల్స్ us టు సీ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా? అంటే ఒక ఆబ్జెక్ట్స్ ని చూడాలంటే మనకి ఏంటంటే లైట్ అనేది కంపల్సరీ అవసరం. ఓకే, సో లైట్ షుడ్ బి ప్రెసెంట్. కాబట్టి సో లైట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎనేబుల్స్ us టు సీ ద ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్స్ ని చూడడానికి ఏంటంటే లైట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటది. కాబట్టి సో దట్ ఈస్ ఫర్ ద బేసిక్ ఐడియా అబౌట్ ది లైట్. Light is in the form of energy that enables us to see the objects. Is it clear? Next one. What is distance again? So distance ante entante so the actual path length. Okay, the actual path length covered by the body is known as distance అని చెప్పి చెప్తా ఉంటాం. Distance అంటే ఏంటంటే actual path length covered by the body is known as distance అంటాం. సో జనరల్ గా ఏంటంటే డిస్టెన్స్ కనుక తీసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటాం వీటిని? స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ ఏ పర్టికులర్ డైరెక్షన్. అంటే దీనికి డైరెక్షన్ అనే పర్టికులర్ డైరెక్షన్ ఉండదు కాబట్టి మనం డిస్టెన్స్ ఏమంటాం అంటే జనరల్ గా స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఏమంటే దీన్ని? స్కేలార్ క్వాంటిటీ అని చెప్పి చెప్తా ఉంటాం. జనరల్ యూనిట్స్ ఏంటంటే మీటర్స్ కానీ నెక్స్ట్ సెంటీమీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ తీసుకుంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ థర్మ్ అనే టర్మ్ ఏదైతే ఉందో అది దేనికి యూనిట్ అని చెప్పేసి అని తీసుకుంటే ఏంటంటే హీట్ కి యూనిట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే, కాబట్టి థర్మ్ అనొచ్చు జనరల్ గా. థర్మ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హీట్ రిలేటెడ్ టర్మ్ అండి. దట్ ఈస్ ఓకే థర్మోమీటర్. ఓకే, అలా తీసుకుంటాం కాబట్టి థర్మ్ అంటే టర్మ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హీట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే మనము సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులమ్ ఈస్ ఆఫ్ దెన్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఈస్. సింపుల్ పెండ్యులమ్ యొక్క సో లెంత్ అనేది ఆఫ్ అయిందంట. ఓకేనా? లెంత్ అనేది ఆఫ్ అయినప్పుడు దెన్ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎంత ఉంటది అని చెప్పేసి. ఓకేనా? సింపుల్ పెండ్యులమ్ యొక్క జనరల్ ఏంటంటే ఫార్ములా కనుక తీసుకుంటే ఏంటంటే సింపుల్ పెండ్యులమ్ యొక్క ఫార్ములా అంటే టైం పీరియడ్. టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తామంటే 2π ఇంటూ √L/g అనేది ఏంటంటే మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ సింపుల్ పెండ్యులమ్ యొక్క టైం పీరియడ్. సింపుల్ పెండ్యులమ్ యొక్క టైం పీరియడ్ ఏంటంటే T ఈజ్ ఈక్వల్స్ టు 2π √L/g. ఓకే, సో 2π √L/g. ఇక్కడ చూడండి ఈ 2π అనేది ఏంటంటే 2π అనేది కాన్స్టెంట్ కదండి. 2π ఈస్ వాట్ హియర్? కాన్స్టెంట్. ఓకేనా? 2π అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో తర్వాత g వాల్యూ కూడా కాన్స్టెంట్ కదా. g వాల్యూ ఈజ్ ఆల్సో బి ఏ కాన్స్టెంట్. ఓకేనా? g వాల్యూ కాన్స్టెంట్ అది జనరల్ గా 9.8 మీటర్ పర్ సెకండ్స్ అని చెప్పేసి లేదా సమ్ టైమ్స్ విల్ టేక్ ఇట్ యాజ్ ఏ 10 మీటర్ పర్ సెకండ్స్ అని చెప్పేసి తీసుకుంటా ఉంటాం కదా అప్రాక్సిమేట్ గా. కాబట్టి g వాల్యూ గాని 2π వాల్యూ గాని కాన్స్టెంట్. మరి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే L వాల్యూ కదా చేంజ్ అయ్యేది. కాబట్టి దీని నుండి మనం ఏం తీసుకోవచ్చు అంటే టైం పీరియడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సో √L అని చెప్పి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అంటే టైం పీరియడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది √L. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే టైం పీరియడ్ అనేది L పైన డిపెండ్ అవుతుంది అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే సో చూడండి ఇక్కడ సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులమ్ ఈస్ ఆఫ్. ఓకే, సింపుల్ పెండ్యులమ్ యొక్క లెంత్ అనేది ఆఫ్ అయింది అంటున్నాడు. ఓకేనా? సో ఆఫ్ అయినప్పుడు సో నెక్స్ట్ దెన్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఈస్. సో పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అనేది ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకేనా? లెంత్ అనేది ఆఫ్ అయింది అనుకుందాం. ఓకే, సో ఆఫ్ అయిందంటే జనరల్ ఏంటంటే సగం అయింది అనుకుందాం లెంత్. అప్పుడు జనరల్ గా టైం పీరియడ్ అనేది ఎంత అవుతుంది? దెన్ ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేది ఎంత అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ సో ఏంటంటే ఇండైరెక్ట్ దీన్ని ఏం చెప్పొచ్చు అంటే T ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా ప్రపోర్షనల్లీ సింబల్ తీసేస్తే ఇట్ విల్ గెట్ ద సో ప్రపోర్షనల్లీ కాన్స్టెంట్ దట్ ఈస్ యూనిటీ కాన్స్టెంట్. T ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం చెప్పొచ్చు అంటే √L అని చెప్పి చెప్పొచ్చు కదా. √L అని చెప్పి చెప్పొచ్చు.
ఇప్పుడు ఏంటంటే సో ఎల్ అనేది హాఫ్ అయింది అనుకుందాం, ఓకేనా. సో హాఫ్ అయిందంటే ఇక్కడ చూడండి టీ ఈజ్ ఈక్వల్స్ టు దీని ఏం రాయొచ్చు అంటే అండర్ రూట్ L/2 అని చెప్పేసి రాయొచ్చు కదా, L/2 అని చెప్పేసి రాయొచ్చు, ఓకేనా. సో L/2 అని చెప్పేసి రాయొచ్చు కాబట్టి దీని నుండి మనం ఏం తీసుకోవచ్చు అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో టీ ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు చూడండి ఇక్కడ. సో దీన్ని మనము ఇలా రాయొచ్చు 1/√2, ఓకేనా. 1/√2 ఇంటూ √L అని చెప్పేసి రాయొచ్చు, √L అని చెప్పేసి రాయొచ్చు కదా, 1/√2 ఇంటూ √L. అంటే చూడండి ఇక్కడ ఇనిషియల్ ఎలా ఉంది, టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది √L. ఈ √L కి ఎంత తగ్గింది మరి చూడండి, 1/√2 టైమ్స్ అనేది తగ్గింది, అంటే √2 టైమ్స్ అనేది జనరల్ గా డిక్రీజ్ అయింది కాబట్టి సో ఆన్సర్ ఏంటి చూడండి, ఇంక్రీజెస్ బై ఫ్యాక్టర్ √2, డిక్రీజెస్ బై ఫ్యాక్టర్ √2, కాబట్టి సో డిక్రీజెస్ ఏ ఫ్యాక్టర్ బై √2. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సీ ద ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ కనుక తీసుకుంటే so the organ which stores carbohydrates as glycogen in the human body is. చూడండి క్వశ్చన్ ఒకసారి, ఇది బయాలజీ క్వశ్చన్ అండి, ఓకే. జనరల్ సైన్స్ లో బయాలజీ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి సో ద ఆర్గాన్ విచ్ స్టోర్స్ కార్బోహైడ్రేట్స్ యాజ్ గ్లైకోజన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈస్, ఓకేనా. అంటే హ్యూమన్ బాడీలో కార్బోహైడ్రేట్స్ అనే గ్లైకోజన్ అనేది జనరల్ గా ఏది స్టోర్ చేసుకుంటది అనేది క్వశ్చన్, ఓకేనా. సో ఇక్కడ చూడండి ద ఆర్గాన్ విచ్ స్టోర్స్ ద కార్బోహైడ్రేట్స్ యాజ్ గ్లైకోజన్, కార్బోహైడ్రేట్స్ ని గ్లైకోజన్ లాగా స్టోర్ చేసుకునే ఆర్గాన్ ఏంటి లేదా హ్యూమన్ బాడీ ఆర్గాన్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఇంటెస్టైన్, ఇంటెస్టైన్ అంటే జనరల్ గా స్మాల్ ఇంటెస్టైన్ లేదా లార్జ్ ఇంటెస్టైన్ తీసుకోవచ్చు. తర్వాత ఏంటి స్టమక్, ఓకేనా, స్టమక్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద ప్యాంక్రియాస్ అండ్ ఫైనల్ వన్ ఈస్ లివర్, ఓకేనా. ఫస్ట్ వన్ ఈస్ ఇంటెస్టైన్, సెకండ్ వన్ ఈస్ స్టమక్ అండ్ సో థర్డ్ వన్ ఈస్ ప్యాంక్రియాస్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ లివర్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ కనుక మనం తీసుకుంటే ఏంటంటే ఈ క్వశ్చన్ కనుక మనం తీసుకుంటే ఏంటంటే జనరల్ గా కార్బోహైడ్రేట్స్ అనేది ఏంటంటే జనరల్ గా న్యూట్రియంట్స్ అంటాం కదా, న్యూట్రిషన్ లో మనం డిస్కస్ చేస్తాం, ఓకే. సో న్యూట్రిషన్స్ లో ఏంటంటే సో జనరల్ గా ఫుడ్ న్యూట్రియంట్స్ అనేది సో ఇలా ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఫర్ ద ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద సో ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్ అంటాం దీన్ని, ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్, లిపిడ్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద ఫస్ట్ వన్ ఈస్ వాట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద మినరల్స్, ఓకే, మినరల్స్ తీసుకుంటాం. అండ్ ఫైనల్ వన్ ఈస్ వాట్ ద విటమిన్స్, ఫైనల్ వన్ ఏంటి వైటమిన్స్ అనొచ్చు దీన్ని, విటమిన్స్. ఓకే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే సో the organ, okay, the organ which stores the carbohydrates ని స్టోర్ చేసుకునే ఆర్గాన్, అది కూడా ఎలా స్టోర్ చేసుకుంటదంట సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్, ఓకేనా. గ్లైకోజన్ లాగా స్టోర్ చేసుకునేది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్, ఓకేనా. సో ఇప్పుడు కనుక ఇది జనరల్ గా ఏంటంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మనము క్లియర్ గా డిస్కస్ చేస్తాం ఏంటంటే సో డైజెషన్ ప్రాసెస్ లో, ఓకే, డైజెషన్ ప్రాసెస్ ఏంటంటే సో మౌత్ నుండి స్టార్ట్ అవుతుంది, మౌత్, ఎసోఫాగస్, నెక్స్ట్ వన్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ అని చెప్పేసి ఇలా స్టెప్ బై స్టెప్ ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుకుంటూ ఫైనల్ గా ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఫైనల్ గా డైజెషన్ ప్రాసెస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ అయిపోయి సో ఆ డైజెషన్ ప్రాసెస్ స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత డైజెస్టెడ్ ఫుడ్ అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆర్ సెపరేటెడ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, ఓకేనా. డైజెస్టెడ్ ఫుడ్ వచ్చేసి ఎక్కడికంటే జనరల్ గా డైజెస్టెడ్ ఫుడ్ అనేది బ్లడ్ ప్లాస్మాలోకి అబ్జర్వ్ చేయబడుతుంది, whereas undigested food is enter from small intestine to large intestine. ఇది జనరల్ గా లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి ఏమి చేస్తా అంటే మళ్ళీ అక్కడ లార్జ్ ఇంటెస్టైన్ లో ఈకోలై బ్యాక్టీరియా అని చెప్పేసి ఉంటదండి. సో లార్జ్ ఇంటెస్టైన్ లో ఈకోలై బ్యాక్టీరియా అనేది జనరల్ గా లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటది. సో అది ఏం చేస్తుంది అంటే ఈకోలై బ్యాక్టీరియా విల్ హీట్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్, ఓకే. ఈకోలై బ్యాక్టీరియా అనేది అన్డైజెస్టెడ్ ఫుడ్ ని హీట్ చేస్తుంది, ఓకే, జనరల్ గా తింటది, ఓకే. సో తర్వాత ఏం చేస్తుంది అంటే తర్వాత ఏమైతుందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇంకా మిగిలింది ఏదైతే ఉందో దట్ విల్ బి ఎక్స్క్రీటెడ్ అవుట్, ఓకే. సో నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఏంటంటే ఈకోలై బ్యాక్టీరియా విల్ ప్రొడ్యూస్ ద విటమిన్ కే యాజ్ వెల్ యాజ్ విటమిన్ B12, ఓకే. విటమిన్ కే ని తర్వాత విటమిన్ B12 ని జనరల్ గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఏమంటుందంటే ఏ ఆర్గాన్ మరి స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంటెస్టైన్స్ కనుక తీసుకుంటే చూడండి, ఇంటెస్టైన్స్ తీసుకుంటే స్టోర్ ఏమైనా చేసుకుంటాయా? సో స్టోర్ చేసుకోదు, ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
సో డైజెస్టెడ్ ఫుడ్ అనేది బ్లడ్ ప్లాస్మాలోకి అబ్జర్వ్ చేయబడుతుంది. నెక్స్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఏమైనా స్టోర్ చేసుకుంటుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్ లో కూడా స్టోర్ అవ్వదండి. లార్జ్ ఇంటెస్టైన్ ఏమైందంటే ద అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ అవుట్. ఓకే, సో అక్కడ ఏమైందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. ఓకేనా, తర్వాత మరి స్టమక్ లో ఏమైనా స్టోర్ అవుతుంది అంటే స్టమక్ లో ఓన్లీ డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ స్టమక్ లో ఒక 4 hours ఫుడ్ అనేది స్టమక్ లో ఉంటది డైజెషన్ జరగడం కోసం. సో ఆ డైజెషన్ జరిగిన తర్వాత ఏమైతుంది మళ్ళీ సో ఫుడ్ అనేది అంటే అక్కడ కూడా పార్షియల్ డైజెషన్ అని చెప్పి చెప్తా ఉంటామండి. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో చూడండి, సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్. సో ఈ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి జనరల్ గా డైజెషన్ జరుగుకుంటూ వెళ్తుందండి. ఓకేనా, సో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏంటంటే మౌత్ లోనే కార్బోహైడ్రేట్స్ అంటే జనరల్ గా డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మరి ఇక్కడ ప్రోటీన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే స్టమక్ లో స్టార్ట్ అవుతాయి. అలా అంటే ఏంటంటే ఒక్కొక్క న్యూట్రియంట్ అనేది ఒక్కొక్క ప్లేస్ లో డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫైనల్ గా స్మాల్ ఇంటెస్టైన్ లో కంప్లీట్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి సో ఇక్కడ మన స్టమక్ తీసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్టోరేజ్ డివైస్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, అంటే స్టోరేజ్ పాయింట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ స్టోరేజ్ పాయింట్. నెక్స్ట్ చూడండి ప్యాంక్రియాస్ అంటాండి. ఓకేనా, ప్యాంక్రియాస్ అంటే ఏంటి జనరల్ గా సో pancreas it is a mixed gland అంటామండి. pancreas is a mixed gland. It will produce the pancreatic juices అంటాం. ఏమంటాం వీటిని? pancreatic juices అని చెప్పేసి అంటా ఉంటాం. కాబట్టి ఈ pancreas ఏం చేస్తాయంటే జనరల్ గా pancreatic juices ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. ఓకేనా, సో pancreatic juices ఏంటంటే జనరల్ గా సో మాల్టేజ్ అని, అమైలేజ్ అని, లైపేజ్ అని ఇవి 3 ఎంజైమ్స్ ని జనరల్ గా ఏంటంటే ప్యాంక్రియాస్ అనేది జనరల్ గా ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. ఓకేనా, సో ఏమేమి ప్రొడ్యూస్ చేస్తే చూడండి, ఒకటి వచ్చేసి మాల్టేజ్, ఒకటి వచ్చేసి ఏంటంటే మాల్టేజ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మాల్టేజ్, నెక్స్ట్ వన్ ఈస్ అమైలేజ్, మాల్టేజ్, అమైలేజ్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఫర్ ద లైపేజ్. ఓకేనా, మాల్టేజ్, అమైలేజ్, లైపేజ్ అనేది ఈ 3 ఎంజైమ్స్ అనేది జనరల్ గా ఏంటంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తాయి, సీక్రెట్ చేస్తాయి. ఈ ప్యాంక్రియాస్ సీక్రెట్ చేసిన తర్వాత ఏం చేస్తాయంటే ఇవి కూడా మళ్ళీ ఫుడ్ ను డైజెస్ట్ చేయడానికి పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా, సో ఇవి ఏంటి చూడండి ఇక్కడ మాల్టేజ్, అమైలేజ్, లైపేజ్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్యాంక్రియాస్ మనం ఏమంటామంటే మిక్స్డ్ గ్లాండ్ అంటామండి. సో ప్యాంక్రియాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పేసి అంటాం. ఎందుకు మిక్స్డ్ గ్లాండ్ అంటామంటే సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎండోక్రైన్ గ్లాండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్సోక్రైన్ గ్లాండ్. అంటే ఏంటంటే ప్యాంక్రియాస్ విల్ ప్రొడ్యూస్ ద ఎంజైమ్స్ యాజ్ వెల్ యాజ్ హార్మోన్స్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ మిక్స్డ్ గ్లాండ్ అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి ప్యాంక్రియాస్ లో కూడా ఏంటంటే జనరల్ గా ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ దేర్ ఇస్ నో స్టోరేజ్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి చూడండి లివర్. ఫైనల్ వన్ ఏంటి లివర్. మరి లివర్ ఫంక్షనాలిటీ ఏంటి? సో లివర్ ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ కనుక తీసుకుంటే మనం ఓకేనా, కార్బోహైడ్రేట్స్ కనుక ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ కనుక ఉన్నది అనుకోండి, ఆ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ అనేది ఏంటి జనరల్ గా గ్లూకోజ్ అనేది, కార్బోహైడ్రేట్స్ అనేది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే గ్లూకోజ్. ఓకేనా, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ జనరల్ గా ఏంటంటే సో గ్లూకోజ్ లా కన్వర్ట్ అవుతాయి. సో గ్లూకోజ్ లా కన్వర్ట్ అయినప్పుడు ఏంటంటే జనరల్ గా ఆ గ్లూకోజ్ లా కన్వర్ట్ అయినప్పుడు గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉన్నది అనుకోండి, బాడీలో సఫిషియెంట్ గ్లూకోజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అయ్యి లివర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అయ్యి లివర్ లో స్టోర్ అవుతుంది. ఈ లివర్ లో స్టోర్ అయిన గ్లైకోజన్ ఏదైతే ఉందో ఆ గ్లైకోజన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ గ్లైకోజన్ అగైన్ కన్వర్టెడ్ యాజ్ ఏ గ్లూకోజ్ అండ్ ఇట్ విల్ గివ్ ద ఎనర్జీ టు ద బాడీ. ఓకేనా, సో ఇది జనరల్ గా ప్రాసెస్. గ్లైకోజన్ ఏం చేస్తుంది అంటే గ్లైకోజన్ అనేది జనరల్ గా లివర్ లో స్టోర్ అవుతుంది. ఆ గ్లైకోజన్ మళ్ళీ ఏంటంటే గ్లూకోజ్ లా కన్వర్ట్ అయ్యి ఎనర్జీ అనేది బాడీకి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ గ్లైకోజన్ అనేది సో కార్బోహైడ్రేట్స్ ఓకేనా, కార్బోహైడ్రేట్స్ అనేది గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అయ్యి సో అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే జనరల్ గా లివర్ లో స్టోర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఓకే, సో బైల్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అని చెప్పేసి కనుక క్వశ్చన్ తీసుకుంటే చూడండి బైల్ అనేది ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద బైల్ అనేది ఏంటంటే ఇది కూడా డైజెషన్ సిస్టమ్ లో మనం డిస్కస్ చేస్తాం. డైజెషన్ సిస్టమ్ లో ఏంటంటే సో వెన్ ద ఫుడ్ ఈస్ ఎంటర్ ఫ్రమ్ స్టమక్ టు స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్ నుండి స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు ఆ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్ ని మనము డియోడెనమ్ అంటాం. సో ఫస్ట్ పార్ట్ ఏమంటాం అంటే డియోడెనమ్ అని చెప్పేసి అంటా ఉంటాం, డియోడెనమ్. సో ఈ డియోడెనమ్ దగ్గర ఏంటంటే బైల్ జ్యూస్ అనేది బైల్ జ్యూస్ అనేది ఏంటంటే సో జనరల్ గా ఫుడ్ కి ఎంటర్ అవుతుంది. ఓకేనా, అంటే ఫుడ్ లోకి బైల్ జ్యూస్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర, సో దట్ డియోడెనమ్ దగ్గర బాడీలోకి అంటే ఫుడ్ లోకి ఎంటర్ అవుతుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బైల్ ఈస్ ప్రొడ్యూస్ బై, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు బైల్ అనేది జనరల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ లివర్, ఆప్షన్ బి స్టమక్, ఆప్షన్ సి ఇస్ ప్యాంక్రియాస్, ఆప్షన్ డి ఇస్ డియోడెనమ్.
చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. లివర్ అనేది జనరల్ గా ఏంటంటే బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ గాల్ బ్లేడర్ విల్ స్టోర్ ద బైల్ జ్యూస్ అండి. ఏది స్టోర్ చేసుకుంటే చూడండి. సో గాల్ బ్లేడర్ విల్ స్టోర్ ద ఏంటి లివర్ బైల్ జ్యూస్ అని చెప్పి చెప్తా ఉంటాం. అంటే లివర్ ఏమో బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, గాల్ బ్లేడర్ ఏమో సో బైల్ జ్యూస్ ని ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. మరి ఇక్కడ బైల్ జ్యూస్ ఫంక్షనాలిటీ ఏంటి, ఏం చేస్తుంది బైల్ జ్యూస్ అంటే ఏంటంటే, సో జనరల్ గా స్టమక్ లో ఏంటంటే ఫుడ్ అనేది ఎసిడిక్ నేచర్ లో ఉంటది. సో ఫుడ్ అనేది స్టమక్ లో ఎసిడిక్ నేచర్ లో ఉంటది. ఆ ఎసిడిక్ నేచర్ ఫుడ్ అనేది బైల్ జ్యూస్ కనుక యాడ్ అయినప్పుడు ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఆఫ్ ది ఫుడ్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ బేసిక్ నేచర్. ఓకేనా. అంటే ఎసిడిక్ నేచర్ ఆఫ్ ది ఫుడ్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ బేసిక్ నేచర్ బై యాడింగ్ ద బైల్ జ్యూస్. దట్ ఈస్ వాట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ది బైల్ జ్యూస్. జనరల్ గా కలర్ ఆఫ్ ది బైల్ ఈస్ ఎల్లో కలర్ లో ఉంటదండి ఇది. సో ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఎసిడిక్ నేచర్ ఆఫ్ ది ఫుడ్ ని బేసిక్ నేచర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది బైల్ జ్యూస్ లేదా బైల్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. సో ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ బిగిన్స్. ఇందాక చూసాం. సో డైజెషన్ ఏంటంటే సో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సో ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ అండ్ నెక్స్ట్ మినరల్స్, దెన్ ఫాలోడ్ బై విటమిన్స్. ఓకేనా. సో ఇవి ఏంటంటే ఫుడ్ న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఫుడ్ న్యూట్రియంట్స్. ఈ ఫుడ్ న్యూట్రియంట్స్ ఏంటంటే సో ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ బిగిన్స్ అంట. ఓకే. అంటే ప్రోటీన్స్ అనేది డైజెషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మౌత్ లో స్టార్ట్ అవుతుందా, లేదంటే ఇసోఫాగస్ లో స్టార్ట్ అవుతా, లేదంటే స్టమక్ లో స్టార్ట్ అవుతా, లేదంటే స్మాల్ ఇంటెస్టైన్ లో స్టార్ట్ అవుతా, అది క్వశ్చన్. ఓకే. ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చారు. ప్యాంక్రియాస్ లో జనరల్ గా డైజెషన్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉండు. నెక్స్ట్ వన్ ఈస్ స్టమక్, థర్డ్ వన్ ఈస్ స్మాల్ ఇంటెస్టైన్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ లార్జ్ ఇంటెస్టైన్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈ ప్రోటీన్ అనేది జనరల్ గా డైజెషన్ ప్రాసెస్ అనేది స్టమక్ లో స్టార్ట్ అవుతుందండి. ఓకేనా. స్టమక్ లో ఏంటంటే జనరల్ గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది జనరల్ గా ప్రొడ్యూస్ అవుతాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది సో జనరల్ గా స్టమక్ లో ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. ఓకే. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది జనరల్ గా స్టమక్ లో ప్రొడ్యూస్ అవడం వల్ల సో ఏంటంటే ఆ స్టమక్ లో ఉండే సో ఏదైతే ఫుడ్ ఉంది కదా, సో ఓకేనా, ఈ స్టమక్ లో ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, ఆ ఫుడ్ మెటీరియల్స్ లో ప్రోటీన్స్ అనేది డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ప్రోటీన్స్ అనేది ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఈ ప్రోటీన్స్ కూడా ఏంటంటే ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఏ పెప్టాన్స్. ఓకేనా. ప్రోటీన్స్ అనేది ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే పెప్టాన్స్ లా కన్వర్ట్ అవుతాయి. సో ఈ పెప్టాన్స్ ని మనం ఏమంటాం అంటే మళ్ళీ జనరల్ గా పాలీపెప్టాన్స్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఏమంటాం వాటిని? పాలీపెప్టాన్స్ అని చెప్పేసి అంటాం. ప్రోటీన్స్, పెప్టాన్స్ అండ్ పాలీపెప్టాన్స్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఓకేనా. సో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కనుక తీసుకుంటే ఏంటి, సో కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏంటంటే గ్లూకోజ్ తీసుకుంటాం డైరెక్ట్. ఓకేనా. సో ఇక్కడ పెప్టాన్స్ లేదా పాలీపెప్టాన్స్ దాన్ని మనం ఏమంటామంటే అమైనో యాసిడ్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటాం వాటిని? అమైనో యాసిడ్స్. కాబట్టి సో ఈ ప్రోటీన్స్ అనేది పెప్టాన్స్ లా కన్వర్ట్ అవుతుంది. పెప్టాన్స్ మళ్ళీ పాలీపెప్టాన్స్ లాగా, సో పెప్టాన్స్ లాగా, లేదా జనరల్ గా దీన్ని ఏమంటామంటే మనము అమైనో యాసిడ్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం వీటిని? అమైనో యాసిడ్స్. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఈ ప్రోటీన్స్ అనేది పెప్టాన్స్ లా కన్వర్ట్ అయ్యి మళ్ళీ పెప్టాన్స్ అనేది అమైనో యాసిడ్స్ లా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ అమైనో యాసిడ్ అనేది ఏంటంటే బేసిక్ యూనిట్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ఇది బేసిక్ యూనిట్ ఆఫ్ ది ప్రోటీన్. ఓకేనా. సో ఇక్కడ ఏమంటే జనరల్ గా స్టమక్ లోనే డైజెషన్ ప్రాసెస్ లో ప్రోటీన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో మరి డైజెషన్ ప్రాసెస్ లో మరి మౌత్ లో ఏది స్టార్ట్ అవుతుంది డైజెషన్ ప్రాసెస్ లో అంటే సో జనరల్ గా ఏంటంటే స్టార్చ్. ఓకే. స్టార్చ్ లేదా కార్బోహైడ్రేట్స్ అనేది మౌత్ నుండి డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ మౌత్ నుండి డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నాట్ ఓన్లీ ద స్టమక్, సో ఇట్ విల్ బి స్టార్ట్స్ ఇన్ ద మౌత్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకేనా. కాబట్టి కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే ఏంటంటే మౌత్ లోనే స్టార్ట్ అవుతుంది, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రోటీన్స్ ఇట్ విల్ బి స్టమక్. ఓకేనా. సో జనరల్ ఆన్సర్ ఏంటంటే ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ డైజెషన్ ఆఫ్ ది ప్రోటీన్ బిగిన్స్ అంటే మనం ఏం చెప్తాం అంటే స్టమక్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే. సో నెక్స్ట్, సో డ్యూ టు ద హారిజంటల్ మోషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈస్ నోన్ యాజ్. సో జనరల్ గా ఏంటంటే ఇది సో ఫిజిక్స్ క్వశ్చన్ అండి. హారిజంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్. ఓకే. హీట్ అనేది జనరల్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటది కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనం నార్మల్ గా డిస్కస్ చేస్తా ఉంటాం ఏంటంటే సో ఒకటి వచ్చేసి కన్వెక్షన్, సో కన్వెక్షన్ ఒకటి, నెక్స్ట్ వన్ ఏంటంటే కండక్షన్, సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద రేడియేషన్ అని చెప్పేసి సో మనము డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఒకటి వచ్చేసి కన్వెక్షన్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద రేడియేషన్. ఓకే. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుంది? డ్యూ టు ద హారిజంటల్ మోషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈస్ నోన్ యాజ్. సో హారిజంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ని మనం ఏమంటా ఉంటామంటే జనరల్ గా సో ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. అడ్వెక్షన్ ఒకటి, కన్వెక్షన్ ఒకటి, కండక్షన్, నెక్స్ట్ రేడియేషన్. ఓకేనా.
సో ఇక్కడ ఏంటంటే హారిజంటల్ మోషన్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే హారిజంటల్ గా హీట్ అనేది కనుక ట్రాన్స్ఫర్మేషన్ కనుక జరిగితే సో దాన్ని మనం ఏమంటామంటే జనరల్ గా సో ఏమంటాం అడ్వెక్షన్ అని చెప్పి చెప్తా ఉంటామండి. ఏమంటాం ఇది అడ్వెక్షన్. కాబట్టి ఆన్సర్ ఏంటి దీనికంటే జనరల్ గా అడ్వెక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్స్ ఏంటంటే మరి 1 by 1 కనుక చూస్తే మనం కన్వెక్షన్, కండక్షన్, నెక్స్ట్ రేడియేషన్ కనుక తీసుకుంటే ఏంటంటే సో కన్వెక్షన్. వాట్ ఈస్ మీన్ బై కన్వెక్షన్? కన్వెక్షన్ అంటే ఏంటంటే జనరల్ గా సో కన్వెక్షన్ అంటే ఏంటంటే సో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బి డన్ త్రూ ది లిక్విడ్స్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్. ఓకేనా, అంటే గ్యాసెస్ నుండి నెక్స్ట్ లిక్విడ్స్ ద్వారా గనక హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్వెక్షన్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, కన్వెక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ so in which the heat transformation can be so done through the solids as well gases as well as liquids. ఓకేనా, దాన్ని మనము గ్యాసెస్ ని లిక్విడ్స్ ని కంబైన్డ్ గా మనం ఏమంటామంటే ఫ్లూయిడ్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. సో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక ఫ్లూయిడ్స్ లో జరిగితే దాన్ని మనం ఏమంటామంటే కన్వెక్షన్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకే, సో లెట్ us టేక్ వన్ క్యాండిల్. క్యాండిల్ తీసుకున్నప్పుడు ఏంటంటే క్యాండిల్ ఫ్లేమ్ కి పైన గనక మనం ఏదైనా పేపర్ పెట్టినప్పుడు ఏంటంటే సో there is a gap between the flame and paper even though that paper will catch the fire. అంటే రీజన్ ఏంటంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎయిర్ నుండి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఓకే, కాబట్టి ఎయిర్ నుండి ట్రాన్స్ఫర్ అవుతే హీట్ దాన్ని మనం ఏమంటామంటే కన్వెక్షన్ అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి కన్వెక్షన్ అంటే ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ది సో ఫ్లూయిడ్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. అంటే ఇండైరెక్ట్ ఏమేం చెప్పొచ్చు అంటే లిక్విడ్స్, సో లిక్విడ్స్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్. ఓకేనా, సో లిక్విడ్స్ నెక్స్ట్ గ్యాసెస్ మనం ఏమంటామంటే జనరల్ గా కన్వెక్షన్ లో మనము సో వీటి గురించి చూస్తూ ఉంటాం. అంటే ఏంటి కన్వెక్షన్ అనే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది సో గ్యాసెస్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ వాట్ అబౌట్ కండక్షన్? కండక్షన్ కనుక తీసుకుంటే ఏంటంటే సో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద సాలిడ్స్ అండి. సాలిడ్స్ లో కనుక హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే దాన్ని మనం జనరల్ కండక్షన్ అని చెప్పేసి అంటాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద కండక్షన్ అంటే ఏంటంటే హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. Heat is transferring from one place to another place without moving actual particles. Okay, so heat is transferring from one place to another place without moving actual particles, then such type of transformation is known as conduction అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా, సో కండక్షన్ అంటే ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యాక్చువల్ పార్టికల్స్ మోషన్ లేకుండా హీట్ ట్రాన్స్ఫర్మేషన్ గనక జరిగితే సో దాన్ని మనం ఏమంటామంటే కండక్షన్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటే దాన్ని కండక్షన్. ఓకే, కాబట్టి ఇక్కడ కండక్షన్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కండక్షన్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ఓన్లీ సాలిడ్స్. ఓకే, సాలిడ్స్ లో మాత్రమే మనము కండక్షన్ అనే ప్రాసెస్ ని జనరల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సాలిడ్ కేసులో ఏంటంటే సో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి సో ట్రావెల్ అవుతుంది. సో బట్ యాక్చువల్ పార్టికల్స్ విల్ నాట్ మూవ్. whereas in the case of convection లో ఏమైతే అంటే యాక్చువల్ పార్టికల్స్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డ్యూ టు దట్ యాక్చువల్ పార్టికల్ మోషన్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ బి డన్. ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి ఇక్కడ కండక్షన్ అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే ఓన్లీ ఇన్ ద సాలిడ్స్ అని చెప్పేసి చెప్తాం. ఓన్లీ ఇన్ ద సాలిడ్స్ వీ కెన్ అబ్జర్వ్ ద కండక్షన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్ కనుక తీసుకుంటే రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా గనక ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవుతాయి. సో హీట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి కనుక ట్రావెల్ అవుతే సో దాన్ని మనము రేడియేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమంటే దాన్ని రేడియేషన్. కాబట్టి రేడియేషన్ అంటే ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ త్రూ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, దట్ ఈస్ నోన్ యాజ్ రేడియేషన్ అని చెప్పి చెప్తా ఉంటాం. మరి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే లైట్ తీసుకోవచ్చు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లైట్. ఓకే, సో లైట్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ సన్ టు ది ఎర్త్. ఓకే, సన్ నుండి ఎర్త్ కి రీచ్ అవుతా ఉంటది కదా లైట్. సన్ నుండి ఎర్త్ కి రీచ్ అవుతున్నప్పుడు ఏంటంటే సో ఇన్ బిట్వీన్ ది సన్ టు ఎర్త్ దెర్ ఇస్ ఏ some medium, that is vacuum will be present. అంటే వాక్యూమ్ ఉన్నా సరే జనరల్ ఏంటంటే లైట్ అనేది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ప్రాపగేట్ అవుతా ఉంటది. ఓకేనా, కాబట్టి ఆ లైట్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాగా ప్రాపగేట్ అవుతుంది. అంటే ఇట్ కంటైన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. కాబట్టి ఇక్కడ రేడియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా గనక జరిగితే దాన్ని మనము జనరల్ గా రేడియేషన్ అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డ్యూ టు ద హారిజంటల్ మోషన్ ఆఫ్ ఎయిర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఈస్ నోన్ యాజ్ హారిజంటల్ మోషన్. అంటే హారిజంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ని మనం ఏమంటామంటే జనరల్ గా సో అడ్వెక్షన్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఏమంటాం దాన్ని? అడ్వెక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే వై వైట్ క్లాత్స్ కీప్ యూ కూలర్ యాజ్ కంపేర్ టు బ్లాక్ క్లాత్స్. ఓకే,
అంటే వైట్ క్లాత్స్ అనేది జనరల్ గా సో బ్లాక్ అండి, ఇది బ్లాక్ క్లాత్స్. ఓకే, సో బ్లాక్ క్లాత్స్ అనేది జనరల్ గా ఏంటంటే వార్మ్ గా ఉంటది, వెరాస్ వైట్ క్లాత్స్ అనేది కూల్ గా ఉంటాయి. వాట్ ఈస్ ద రీజన్? సో ఇన్ ద సమ్మర్ సీజన్, మనం సమ్మర్ సీజన్ లో ఏంటంటే వైట్ క్లోత్స్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం, సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ క్లోత్స్. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, సో దే అబ్జర్వ్ ద హోల్ ఆఫ్ ద లైట్. అంటే ఏంటంటే ఇక్కడ వైట్ క్లోత్స్ అనేది మొత్తం లైట్ ని అబ్జర్వ్ చేసుకోబడుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సెకండ్ ఆప్షన్ ఏమంటుంది చూడండి, దే రిఫ్లెక్ట్ ద హోల్ లైట్. అంటే వైట్ కలర్ ఏదైతే ఉందో వైట్ క్లాత్స్ అనేది సో హోల్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆప్షన్ బి. సి ద ఆప్షన్ సి, పెనట్రేషన్ ఆఫ్ లైట్ డస్ నాట్ అకర్. అంటే లైట్ పెనట్రేషన్ అనేది జరగదు. పెనట్రేషన్ అంటే ఏంటంటే జనరల్ గా చొచ్చుకుపోవడం అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ యాస్ పెనట్రేషన్, రైట్. సో అంటే ఏంటంటే లైట్ అనేది పెనట్రేషన్ జరగదు కాబట్టి సో జనరల్ గా ఏంటంటే ఇది కూల్ గా ఉంటది అని చెప్పేసి సో ఆప్షన్ సి. నెక్స్ట్ వాట్ అబౌట్ ఆప్షన్ డి, మేక్ ద సన్లైట్ కంప్లీట్లీ కూల్. అంటే వైట్ క్లాత్స్ అనేది సన్ లైట్ ని కంప్లీట్ గా కూల్ చేస్తుంది అని చెప్పేసి ఆప్షన్ డి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, సో ఆన్సర్ చూడండి, ఇక్కడ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటి మరి బి అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో దే రిఫ్లెక్ట్ ద హోల్ లైట్. చూడండి ఇక్కడ వైట్ కలర్ ఎప్పుడు తీసుకున్నా గానీ వైట్ కలర్ విల్ రిఫ్లెక్ట్ ద కంప్లీట్ లైట్ అండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విబ్జిఆర్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి, వైలెట్, ఇండిగో, బ్లూ, సో నెక్స్ట్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కనుక తీసుకుంటే ఏంటంటే సో ఈ అన్ని లైట్స్ అనేది వైట్ లైట్ పైన ఇన్స్టెంట్ అయినప్పుడు ఏంటంటే దే విల్ గెట్ రిఫ్లెక్ట్. ఓకేనా. అంటే అన్ని లైట్స్ ని వైట్ లైట్ అనేది జనరల్ గా ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తా ఉంటది కాబట్టి వైట్ క్లాత్ అనేది ఏంటంటే హోల్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వేడి అనేది ఉండదు. కాబట్టి వేడి అనేది ఉండదు కాబట్టి వైట్ క్లాత్స్ అనేది కూల్నెస్ అనేది ఇస్తా ఉంటాయి బాడీకి. వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్లాక్, సో బ్లాక్ క్లాత్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, బ్లాక్ క్లాత్స్ కనుక తీసుకుంటే ఏమైతుందంటే సో బ్లాక్ క్లాత్స్ అనేది సో కంప్లీట్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటది. సో అప్పుడు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైతుంది, అబ్జర్వ్ అయిన ఫుల్ కంప్లీట్ లైట్ ఎనర్జీ అనేది హీట్ అనేది ఇలా కన్వర్ట్ అయ్యి సో బాడీకి హీట్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటది. కాబట్టి సో ఇక్కడ సమ్మర్ సీజన్ లో మనం జనరల్ గా వైట్ క్లాత్స్ అనేది వాడుతూ ఉంటాం బికాస్ ఆఫ్ సో వైట్ లైట్ ఆర్ వైట్ క్లాత్స్ విల్ రిఫ్లెక్ట్ ద కంప్లీట్ లైట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ సీ ద 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ కనుక తీసుకుంటే, ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ మాక్సిమం. అంటే బాడీ యొక్క వెయిట్ అనేది మాక్సిమం ఎక్కడ ఉంటది అని చెప్పేసి క్వశ్చన్ అండి, ఎక్కడ ఉంటది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫిజిక్స్. సో ఆన్ ది ఈక్వేటర్, నెక్స్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ఆన్ ది పోల్స్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనా. జనరల్ గా వెయిట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆల్రెడీ ఎన్టీపీసీ లాస్ట్ టైం లో క్వశ్చన్ వచ్చిందండి. అంటే సో వెయిట్ పైన నెక్స్ట్ మాస్ పైన క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనము, ఆల్రెడీ కాన్సెప్ట్ లో కూడా డిస్కస్ చేసాం. ఓకేనా. సో ఏవైతే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో కూడా మనం ఈ క్వశ్చన్ అనేది డిస్కస్ చేసాం. ఓకేనా. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్ అండ్ మాస్? వెయిట్ కి మాస్ కి డిఫరెన్స్ ఏంటంటే, వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే మనం ఏమంటాం అంటే జనరల్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. సో m ఇంటూ g. ఓకేనా, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ మాస్ దట్ ఈస్ వెయిట్ w ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటాం అంటే mg అంటాం, m ఇంటూ g అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ m ఏంటి, మాస్ ఆఫ్ ది బాడీ, m is what, mass of the body, g is what, the acceleration due to gravity, acceleration due to gravity. So if g value is what here, acceleration due to gravity కాబట్టి g value జనరల్ గా 9.8 మీటర్ పర్ సెకండ్స్ అని చెప్పేసి తీసుకుంటా ఉంటాం. g value is 9.8 మీటర్ పర్ సెకండ్స్. లేదా దీని అప్రాక్సిమేట్ గా సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం మనము 10 మీటర్ పర్ సెకండ్స్ అని చెప్పేసి కూడా తీసుకుంటాం. చూడండి, ఇండైరెక్ట్ గా వెయిట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, మాస్ పైన డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది కదా. కాబట్టి వెయిట్ అనేది g వాల్యూ పైన కూడా డిపెండ్ అవుతా ఉంది. మరి g వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉంటదా అంటే g వాల్యూ కూడా సో ఆన్ ది ఎర్త్ ఇట్ విల్ బి చేంజెస్. ఎలా చేంజ్ అవుతుంది అంటే చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ తీసుకున్నాం అనుకోండి, ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గర ఏంటంటే g వాల్యూ అనేది మినిమం గా ఉంటదండి, అంటే నార్మల్ గా ఉంటది, తక్కువ ఉంటది మినిమం. సో అదే మనము సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కనుక తీసుకుంటే, ఓకేనా, సెంటర్ దగ్గర ఎలా ఉంటదంటే ఇట్ విల్ బి 0. ఓకే, సో ద g వాల్యూ ఎట్ ది సెంటర్ ఇస్ 0. సో నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ ద g వాల్యూ ఎట్ ది పోల్స్? పోల్స్ దగ్గర కనుక తీసుకుంటే, సో పోల్స్ దగ్గర g వాల్యూ అనేది మాక్సిమం గా ఉంటది. సో పోల్స్ దగ్గర ఇట్ విల్ బి మాక్సిమం. చూడండి, ఇక్కడ ఈక్వేటర్ దగ్గర g వాల్యూ అనేది మినిమం, సో సెంటర్ దగ్గర g వాల్యూ అనేది 0, నెక్స్ట్ పోల్స్ దగ్గర g వాల్యూ అనేది మాక్సిమం. ఓకే, కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉన్నప్పుడు దాని వెయిట్ అనేది ఎక్కువగా ఉంటది అని చెప్పేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్ ది ఈక్వేటర్ అంటుండు.
సో మనకు జీ వాల్యూ అనేది ఈక్వేటర్ దగ్గర మాస్ అనేది కాన్స్టెంట్ అండి. మాస్ ఈస్ కాన్స్టెంట్ ఆన్ ఎనీ ప్లానెట్ ఆర్ మాస్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ద యూనివర్స్ అనొచ్చు. అంటే యూనివర్స్ లో మాస్ అనేది కాన్స్టెంట్, ఓన్లీ వెయిట్ మాత్రమే చేంజ్ అవుతా ఉంటుంది. ఆ వెయిట్ కూడా ఎందుకు చేంజ్ అవుతుంది అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనే స్మాల్ జీ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి దాని ఆటోమేటిక్ గా దాని యొక్క వెయిట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. కాబట్టి మాస్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ద యూనివర్స్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వెయిట్ ఇట్ విల్ బి చేంజెస్ బికాస్ డ్యూ టు ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈజ్ ఇట్ క్లియర్? కాబట్టి ఇక్కడ చూడండి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ అయ్యి సో దాని యొక్క మాస్ అనేది వెయిట్ అనేది చేంజ్ అవుతా ఉంటది. సో ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడంటే ఆన్ ది ఈక్వేటర్ అన్నాడు. ఈక్వేటర్ దగ్గర ఎంత ఉందంటే జనరల్ గా మినిమం ఉంది కదా. సో మినిమం ఉంది కాబట్టి క్వశ్చన్ ఏం అడిగారు, ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ మాక్సిమం. అంటే వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది మాక్సిమం ఎక్కడ ఉంటది అనేది క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఈక్వేటర్ అన్నాడు కాబట్టి ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ అనేది మినిమం కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ సెకండ్ ఆప్షన్? సో ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. ఓకే, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే మనం ఏం తీసుకుంటామంటే జనరల్ గా సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే we can take either it may equator, next poles and so center of the earth అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, on the surface of the earth కాబట్టి so on the surface of the earth also it will not correct. ఓకే, నెక్స్ట్ థింగ్ ఆలోచిస్తే ఏంటంటే the center of the earth కనుక తీసుకుంటే సెంటర్ దగ్గర కనుక తీసుకుంటే చూడండి సెంటర్ దగ్గర జీ వాల్యూ కదండి, జీ వాల్యూ 0 కదా. సో జీ వాల్యూ అనేది సెంటర్ దగ్గర 0 కాబట్టి దాని ఆటోమేటిక్ ఏమవుతుందంటే సో ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ ఈస్ నాట్ మాక్సిమం ఆన్ ది పోల్స్ ఆఫ్ ది ఎర్త్ కాబట్టి పోల్స్ దగ్గర ఇట్ విల్ బి మాక్సిమం కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ see the next question. The normal blood clotting time in a human healthy human being అన్నాడు. ఓకేనా, సో హెల్తీ హ్యూమన్ బీయింగ్ లో బ్లడ్ క్లాటింగ్ టైం అనేది ఎంత ఉంటది అని చెప్పేసి క్వశ్చన్. ఎంత ఉంటది అంటే చూడండి సో ఇక్కడ 2 to 5 minutes, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ 1 to 2 minutes, 30 seconds and 60 seconds. చూడండి ఇక్కడ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ టైం అంటే ఏంటంటే సో బ్లడ్ అనేది బ్లీడ్ అవుతున్నప్పుడు అది క్లాట్ అవ్వడానికి కొన్ని సో జనరల్ గా ఏంటంటే కొన్ని ఎంజైమ్స్ యాజ్ వెల్ యాజ్ కొన్ని విటమిన్స్ అంటే విటమిన్ కే అనేది జనరల్ గా సపోర్ట్ చేస్తూ ఉంటది. అంటే విటమిన్ కే వల్ల ఏంటంటే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ అవడం వల్ల ఏమైందంటే బ్లడ్ బ్లీడింగ్ అనేది తగ్గుతూ ఉంటది. కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుందంటే సో ద నార్మల్ బ్లడ్ క్లాటింగ్ టైం ఇన్ ఏ హ్యూమన్ ఆర్ హెల్దీ హ్యూమన్ అని చెప్పేసి కనుక తీసుకుంటే నార్మల్ బ్లడ్ క్లాటింగ్ అంటే ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. సో డైరెక్ట్ క్వశ్చన్ అనేది 2 to 5 minutes టైం పడుతుంది. ఎంత పడుతుంది టైం? 2 to 5 minutes. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్? ఎలిమెంటరీ కెనాల్ అంటే జనరల్ ఏంటంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఉంటది కదా. ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్న అన్ని ఆర్గన్స్ లో ఏది లెంతీగా ఉంటది, ఏది ఎక్కువ సో సైజ్ పెద్ద సైజ్ లో ఉంటది అంటే ఇప్పుడు ఫస్ట్ మౌత్, then followed by esophagus, then followed by stomach and then followed by small intestine, finally then followed by large intestine. Mouth, esophagus, stomach, small intestine, large intestine, then rectum and anus, right? So this is what the basic process of the digestion or basic organs in the digestion process. Okay na? కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, లార్జ్ ఇంటెస్టైన్ అన్నాడు. సెకండ్ ఆప్షన్ ఈ స్మాల్ ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్ నెక్స్ట్ ఆప్షన్ సి ఇస్ ద లివర్ అండ్ ఆప్షన్ డి ఇస్ స్టమక్. సో ఏది లెంతీగా ఉంటది అనేది క్వశ్చన్ అండి. ఏది లెంతీగా ఉంటది అంటే ఇట్ విల్ బి డైరెక్ట్ ఆన్సర్. సో స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ది. స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఎక్కువగా ఉంటది. ఓకే, అంటే లెంతీగా ఉంటది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి దీనికంటే స్మాల్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ కూడా స్మాల్ ఇంటెస్టైన్ తో కంపేర్ చేస్తే తక్కువ సైజ్ ఉంటది. సో నెక్స్ట్ లివర్ అనేది దర్ ఇస్ నో ప్రాపర్ సైజ్ ఇన్ దట్. నెక్స్ట్ వన్ స్టమక్ కూడా తక్కువ సైజ్ లోనే ఉంటది. కాబట్టి ఎలిమెంటరీ కెనాల్ లో సో ఎక్కువ లెంతీగా ఉన్నది ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ సీ ద 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ కనుక తీసుకుంటే ఏంటంటే డక్ట్లెస్ గ్లాండ్ ఈస్ నోన్ యాజ్. డక్ట్లెస్ గ్లాండ్ అని ఏమంటారు అని చెప్పేసి క్వశ్చన్. డక్ట్లెస్ గ్లాండ్ బేసికలీ డక్టెడ్ గ్లాండ్స్ ఉంటాయి అండ్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఉంటాయండి. డక్టెడ్ గ్లాండ్స్ అండ్ డక్ట్లెస్ గ్లాండ్స్. చూడండి ఇక్కడ ఎక్సోక్రైన్ గ్లాండ్ ఉంటాయి. నెక్స్ట్ బైల్ గ్లాండ్ అనేది జనరల్ గా బైల్ ఈజ్ ఏ జ్యూస్ అండి. సో బైల్ అనేది ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అయితే అంటే జనరల్ గా లివర్ నుండి ప్రొడ్యూస్ అవుతా ఉంటది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఇంతకుముందు చూసా. నెక్స్ట్ చూడండి ఎండోక్రైన్ గ్లాండ్, నెక్స్ట్ సెలైవరీ గ్లాండ్. ఓకే, సో ఏమంటే డక్టిలెస్ గ్లాండ్ ఈస్ నోన్ యాజ్. డక్టిలెస్ గ్లాండ్ అనేది దేని అంటామంటే సో ఎండోక్రైన్ గ్లాండ్ ఈస్ నోన్ యాజ్ డక్టిలెస్ గ్లాండ్ అని చెప్పేసి అంటామండి. ఏమంటుందని డక్టిలెస్ గ్లాండ్. చూడండి ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్ ఏంటంటే డక్టిలెస్ గ్లాండ్. డక్ట్ సో ductless gland. Endocrine gland is a ductless gland, whereas exocrine gland is called as a duct gland అని చెప్పేసి అంటారు. ఏమంటారు దీన్ని?
డక్ట్ గ్లాండ్. ఓకేనా? సో డక్ట్ గ్లాండ్ వచ్చేసి ఎక్సోక్రైన్ గ్లాండ్ అండ్ డక్ట్లెస్ గ్లాండ్ వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్. ఇక్కడ అడిగింది ఏంటి? డక్ట్లెస్ గ్లాండే కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సెలైవరీ గ్లాండ్ ఏం చేస్తుంది? సెలైవరీ గ్లాండ్స్ విల్ సెక్రెట్ ద సెలైవా. సెలైవాని సెక్రెట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాడీ అబ్జర్బ్స్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ వెన్ ఇట్ ఈస్. అంటే బాడీ అనేది మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటది అనేది క్వశ్చన్. ఓకేనా? సో వెన్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ది బాడీ. సో ఆప్షన్ ఏ is black and rough, ఆప్షన్ సి is black and smooth, ఆప్షన్ సి is white and rough, ఆప్షన్ డి is white and smooth. అంటే ఏ కేసులో ఏంటంటే ఏ కేసులో జనరల్ గా బాడీ అనేది మాక్సిమం హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటది అనేది క్వశ్చన్. సో ఎక్కడంటే జనరల్ గా ఆల్రెడీ బ్లాక్ అని మనకు తెలుసు కదండి. బ్లాక్ అనేది బ్లాక్ విల్ అబ్జర్వ్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకేనా? మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని లేదా సో అన్ని సో లైట్స్ ఉన్న కంప్లీట్ లైట్ ని అబ్జర్వ్ చేసుకునేది ఏంటంటే బ్లాక్ కలర్. ఓకే, మళ్ళీ ఆ బ్లాక్ లో రెండు ఇచ్చారు కదా ఆప్షన్స్. ఎలాగో వైట్ కాదని చెప్పేసి రెండు కనుక ఎలిమినేట్ చేస్తే సో నెక్స్ట్ అంటే బ్లాక్ లో మళ్ళీ రెండు ఇచ్చాడు. బ్లాక్ అండ్ రఫా లేదంటే బ్లాక్ అండ్ స్మూత్ అంటే జనరల్ గా ఏంటంటే ఏ సర్ఫేస్ అయినా సరే స్మూత్ గా ఉందంటే సో దెన్ ద రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ జరుగుతుందండి. ఏమైందంటే సో రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అందుకనే మనం మిర్రర్స్ కనుక తీసుకుంటే ఏంటంటే చాలా స్మూత్ గా ఉంటాయి కదా. సో మిర్రర్స్ కనుక తీసుకుంటే స్మూత్ గా ఉంటది కాబట్టి రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి సో స్మూత్ సర్ఫేసెస్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, బ్లాక్ అండ్ రఫ్. ఓకేనా? సో బ్లాక్ అండ్ రఫ్ ఏమైతే సో అప్పుడు మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ జనరల్ గా అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. కన్వెక్షన్ అకర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కన్వెక్షన్ అనేది ఎక్కడ అక్కర్ అవుతుంది. ఆల్రెడీ చూసాం మనం ఇందాక. ఓకేనా? సో ఏమేమి చూసాం చూడండి. ఫస్ట్ వచ్చేసి కన్వెక్షన్, ఫస్ట్ కన్వెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ ద కండక్షన్. ఫస్ట్ కన్వెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ కండక్షన్ అండ్ థర్డ్ వన్ ఈస్ రేడియేషన్ అని చెప్పి తీసుకున్నాం కదా, రేడియేషన్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ కన్వెక్షన్, కండక్షన్, రేడియేషన్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే కన్వెక్షన్ అకర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. కన్వెక్షన్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తా ఉంటాం, ఎక్కడ జరుగుతుంది కన్వెక్షన్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. కాబట్టి చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఓన్లీ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, ఆప్షన్ బి ఇస్ ఓన్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, ఆప్షన్ సి ఇస్ ఓన్లీ గ్యాసెస్ అండ్ సాలిడ్స్, ఆప్షన్ డి ఇస్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. చూడండి, ఇక్కడ కన్వెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. కన్వెక్షన్ ఎలా జరుగుతుంది అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ది ఫ్లూయిడ్స్ అంటారు. అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ది గ్యాసెస్ as well as liquids, then such type of transformation is known as convection అని చెప్పేసి అంటాం. కాబట్టి కన్వెక్షన్ అంటే ఏం తీసుకుంటామంటే ఓన్లీ లిక్విడ్ అండ్ గ్యాసెస్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ లిక్విడ్ అండ్ గ్యాసెస్ లో మనము కన్వెక్షన్ ప్రాసెస్ ఆర్ కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీస్ ఆర్ ది 15 questions అండి. సో ఇన్ దిస్ session these questions are completed. Okay, we'll discuss the remaining questions in the upcoming videos. Thank you to all.